నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడా? పోలీసులు అతన్ని అరెస్టు చేశారా? ఈ విషయంపై భిన్న వాదనలైతే వినిపిస్తున్నాయి. చట్టానికి లోబడి తన కుమార్ని తానే లాయర్ల సమక్షంలో పోలీసులకు అప్పగించానని బండి సంజయ్ అన్నారు. ఇక చట్టం అందరికీ సమానమని, తన కుమారుడు నిర్దోషిగా తిరిగి వస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పోక్సో కేసులో నిందితుడు అయిన భగీరథ్ను నార్సింగిలోని పోలీస్ అకాడమీ వద్ద అదుపులోకి తీసుకున్నామని, అక్కడి నుంచి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించామని సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి చెబుతున్నారు. ఇంతకీ ఏది నిజం అన్న అనుమానమైతే నెలకొంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, నిజంగానే బండి సంజయ్ తన కుమారుని అప్పగించారా లేకపోతే పోలీసులే పట్టుకున్నారా? ఏది నిజం? మాధవి, మనం చూసుకుంటే కనుక నిన్న రాత్రి చాలా నాటకీయ పరిణామాల తర్వాత బండి సంజయ్ కుమారుడైనటువంటి బండి భగీరథ్ని కూడా మనకి లాయర్ల సమక్షంలోని పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. అయితే ఇక్కడ మనకి చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, పోలీసు వారు నార్సింగి పోలీస్ అకాడమీ దగ్గర బండి భగీరథ్ని మేము పట్టుకున్నామని పోలీసులు ఎప్పుడైతే వెల్లడించారో, అదే సమయంలో పత్రికాముఖంగా బండి సంజయ్ కూడా నేను సాక్ష్యాధారాల కోసం వెయిట్ చేశాం, అంటే మా అబ్బాయి నేను నిర్దోషిని, నేను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పటంతో అసలు ముందే మేము అబ్బాయిని అప్పగిద్దాం అనుకున్నాం. కానీ సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మేము పోలీసులకు అప్పగిద్దాం అని అనుకున్నాం. కానీ ఈ సాక్ష్యాధారాల వచ్చే లోపల లుకౌట్ నోటీసులు అన్నది జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే పోక్సో కేసు అన్నది నమోదైందో అప్పటి నుంచి కూడా బండి భగీరథ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం కానీ, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అవటం కానీ, అతని కోసం 5 బృందాలు మొత్తం ఇండియా అంతా, అంటే ఢిల్లీలోను, కరీంనగర్ లోను, అదే విధంగా హైదరాబాద్ లోను, ఇలా పలు ప్రాంతాల్లో బృందాలుగా విడిపోయి వెతుకుతూ ఇంకా దొరకకపోవడంతో బండి భగీరథ మీద ఎప్పుడైతే లుకౌట్ నోటీసులు జారీ చేశారో అప్పుడు ఇమీడియట్ గా లాయర్ల సమక్షంలోని బండి భగీరథను మనకి ఇక్కడ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లోని అప్పగించడం జరిగింది. మరి ఇక్కడ పోలీసులు అబద్ధం చెప్తున్నారా కీర్తి, లేకపోతే కేంద్ర మంత్రి అబద్ధం చెప్తున్నారా? ఎవరు అబద్ధం అనుకోవాలి, ఎవరు నిజం అనుకోవాలి? ఇక్కడ మనం చూసుకుంటే గనక కేంద్ర మంత్రి చెప్పిందే నిజమని అనుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు ఇప్పటిదాకా అయితే పట్టుకోవటం అయితే జరగలేదు. 10 రోజుల నుంచి వెతుకుతున్నాం అంటున్నారే కానీ ఇక్కడ ఎక్కడ కూడా మనకి నిందితుడిని పట్టుకున్న దాఖలాలు లేవు. అయితే ఎప్పుడైతే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయో వెంటనే కూడా మనకి నిందితుడు అనేది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ప్రత్యక్షం అవడం జరిగింది. అది కూడా లాయర్ల సమక్షంలోని మనకి పోలీస్ స్టేషన్ లోని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే కనుక ఇప్పుడు మనం కేంద్ర మంత్రి చెప్పిందే నమ్మొచ్చు కూడా. ఎందుకంటే వాళ్ళు అంటుందేనంటే, మేము నిర్దోషులం, మాకు చట్టం మీద నమ్మకం ఉండటం వల్ల మేము మా కుమారుణ్ణి మేము చట్టానికి అప్పగించాం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అండ్ అదే విధంగా మా అబ్బాయి నిర్దోషిగా బయటకు వస్తాడన్న నమ్మకం మాకుందని ఆ ఉద్దేశంతోనే మేము అక్కడ అతన్ని అప్పగించడం జరిగిందని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం పోలీసులు చెప్పేదాన్ని నమ్మలేని పరిస్థితిలో ఉంది. అండ్ కేంద్ర మంత్రి చెప్పిందే నిజమని కూడా మనం నమ్మొచ్చు. అంటే విఐపి కావటం వల్లే, విఐపి కొడుకు కావటం వల్లే ఇంత డిలే అయిందనుకోవాలా అరెస్ట్ లో? ఇక్కడ మనం విఐపి కొడుకు అవ్వడం వల్ల డిలే అయిందో ఏమో మనం అన్నది కరెక్ట్ గా అయితే మనం చెప్పలేని పరిస్థితి. కానీ అతన్ని అయితే కూడా అరెస్ట్ నుంచి అయితే చాలా వరకు కాపాడారనే చెప్పుకోవచ్చు. సాక్ష్యాధారాలు సేకరించడం కోసమే ఉంచామని చెప్తున్నా కూడా ఎప్పుడైతే కేసు నమోదైందో అప్పటి నుంచి పోలీసులకు అప్పగించకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాతే అప్పగించడం అనేది కొంచెం అంటే ఒక రాజకీయవేత్త కొడుకుగా కాపాడడానికి ప్రయత్నాలు చేశారన్నట్టుగా కూడా మనం భావించవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే అతన్ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మరి ఇప్పుడు నిజంగానే అతని దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా, అసలు నిజంగా నిర్దోషిగా బయటకు వస్తాడా అన్న విషయం అయితే మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే కూడా బండి భగీరథకి అయితే కూడా 14 రోజులు రిమాండ్ విధించి చెంచల్గూడ జైలుకి అయితే తరలించారు. ఓకే, అంటే ఇదేమైనా స్పెషల్ కేసేనా? అంటే యాక్చువల్లీ ఈరోజు సండే కదా. యాక్చువల్లీ రాత్రి అతనిని ఎప్పుడైతే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లోనే అప్పగించారో వెంటనే కూడా అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం అయితే కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి మేడ్చల్ కోర్టులో అయితే మేడ్చల్ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు
ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడైతే విచారణ జరిపిన మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. ప్రస్తుతానికి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించి చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. అయితే ఇంకా ఇప్పుడు మనం 14 రోజుల తర్వాత అసలు ఏంటి నిజంగానే సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఎందుకంటే అతను పెట్టుకున్నటువంటి బెయిల్ పిటిషన్ కూడా వాయిదా పడింది. పిటిషన్ విచారణ కూడా వాయిదా పడడంతో ఇప్పుడప్పుడే అతనికి బెయిల్ వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో 14 రోజుల తర్వాతే అసలు ఏం జరుగుతుంది ఏంటనే విషయం అయితే మనం వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ కీర్తి. అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ రింగ్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. నారాపల్లి నుంచి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు చివరి దశకు చేరుకున్న ఇక రింగ్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున అక్కడ రాకపోకలను 3 నెలల పాటు నిషేధించారు. హబ్సిగూడ రామంతపూర్ నుంచి గట్కేసర్ వైపు వెళ్లే వాహనాలు ఉప్పల్ రింగ్ రోడ్డుకు ముందే పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ కాలేజీ వెనుక వైపు నుంచి బీరప్పగడ్డ మీదుగా వరంగల్ జాతీయ రహదారిని చేరుకుంటాయి. ఇక గట్కేసర్ వైపు నుంచి వచ్చే వాహనాలను మేఫిల్ హోటల్ వద్ద దారి మళ్లిస్తారు. ఉప్పల్ భగాయత్ మీదుగా నాగోల్ సర్వీస్ రోడ్లోకి ప్రవేశించి నాగోల్ ఫ్లైఓవర్ వద్ద యూటర్న్ తీసుకొని నగరం లోపలికి వస్తాయి. ఇక ఉప్పల్ సర్కిల్లో ఉన్న వరంగల్ యాదగిరిగుట్టకు వెళ్లే వాహనాల స్టాప్ ను కూడా ఇప్పటికే ఉప్పల్ నల్లచెరువు వద్దకు మార్చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హసన్ షరీఫ్ అందిస్తారు. చెప్పండి షరీఫ్, ఉప్పల్ రింగ్ రోడ్ దారి మళ్లింపుతో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? అవును, ఉప్పల్ రింగ్ రోడ్ చాలా విశాలమైంది. అక్కడ చాలా ట్రాఫిక్ తో కూడుకుంది. ఇప్పుడు దారి మళ్లించడంతో ఆ లిటిల్ ఫ్లవర్ కాలేజ్ వెనక సైడ్ నుండి చిన్న దారి ఉంది, అది కూడా ఎగుడు దిగుడు ఉంది. అక్కడ వెహికల్స్ కార్లు కానివ్వండి, హెవీ వెహికల్స్ పోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది చాలా చిన్న గల్లీ, జస్ట్ 30 ఫీట్ రోడ్ ఉంది. అక్కడ అటు సైడ్ అంటే హబ్సిగూడ నుండి నారాపల్లి సైడ్, గట్కేసర్ సైడ్ వెళ్ళే దారి అది చాలా ఇబ్బందిగా ఉంది. అటు వరంగల్ సైడ్ నుండి నారాపల్లి నుండి వచ్చే రోడ్డుకు ఇబ్బంది లేదు, ఎందుకంటే అక్కడ మన ఉప్పల్ సంబంధించి భగావత్ ఆ లేఅవుట్ చాలా పెద్ద ఉంది. అక్కడ నుండి హెవీ వెహికల్స్ కూడా రావడానికి అనుకూలమైన రోడ్ ఉంది. కానీ ఇక్కడ నుండి పోయేటప్పుడే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకోటి ఎల్బీ నగర్ నుండి వచ్చే దారి అటు గట్కేసర్ వైపు మళ్ళించారంటే మరి అది చాలా గందరగోళంగా కనిపిస్తుంది. మాధవి, ఈ కారిడార్ అయితే చాలా కాలంగా నిర్మిస్తూ ఉన్నారు కదా, మరి ఇది ఎందుకు ఇంత లేట్ అయింది? ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? ఈ కారిడార్ సంబంధించి చాలా చాలా వివాదాలు ఉన్నాయి. అది గత 5-6 సంవత్సరాల కంటే ఎక్కువైపోయింది అది నిర్మిస్తూ ఉండడం వల్ల. అక్కడ రోడ్లు కూడా సరిగా లేకపోవడము, ఆ నిర్మాణం కూడా కాంట్రాక్టర్ కూడా మారిపోవడము, లేదా కాంట్రాక్టర్ కు డబ్బులు రావట్లేదని కాంట్రాక్టర్ అంటున్నాడు. ఆ కాంట్రాక్ట్ సరిగా వర్క్ చేయకపోవడం వల్ల డబ్బులు ఆపామని ప్రభుత్వం అంటుంది. లాస్ట్ ఇయర్ మన వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్, ఆయన వార్నింగ్ ఇచ్చారు, దసరా లోపు ఈ కారిడార్ పూర్తి చేయాలి, లేదంటే మీ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తాము అని వార్నింగ్ ఇవ్వడంతో పనులు వేగం పుంజుకున్నాయి. ఈ 3 నెలలు అంటే దసరాను, అంటే అక్టోబర్ లో జరిగే దసరాను టార్గెట్ పెట్టుకొని వర్క్ చాలా ఫాస్ట్ గా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఈ దసరాకు కంప్లీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత 7 సంవత్సరాల నుండి జరుగుతున్న పనితీరును ఇప్పుడు ఈ 5-6 నెలల నుండి జరుగుతున్న పనితీరులో చాలా మార్పు ఉంది. ఇప్పుడు ఫాస్ట్ వర్క్ నడుస్తుంది. దసరాలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ షరీఫ్. తమిళనాడు కొత్త సీఎం విజయ్ గురించి ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని ప్రముఖ సినీ హీరో కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ఎప్పుడు ఏం చెప్పినా జ్యోతిష్యం అవుతుందన్నారు. ఆయన పనితీరును కనీసం 6 నెలల పాటు పరిశీలించిన తర్వాతే ఒక అభిప్రాయానికి రావచ్చని చెప్పారు. సూపర్ స్టార్ రజనీకాంత్తో తనకు సినిమాలకు సంబంధించిన పోటీ మాత్రమే ఉందని, అసూయ ఏమీ లేదని కమల్ హాసన్ స్పష్టం చేశారు. సినిమాల్లోనే కాదు, ఏ రంగంలో ఉన్నా ఇలానే ఉండేవాళ్లమని చెప్పారు.
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. తూకం విధానం, తరలింపు ఏర్పాట్లను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్కు ఫోన్ చేసి లారీల కొరత లేకుండా చూడాలని, గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాలని సూచించారు. తాగునీరు, ట్యాపరిన్లు, విశ్రాంతి గదుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. దళార్లను నమ్మొద్దని రైతులకు సూచించిన ఎంపీ కొనుగోళ్లు పారదర్శకంగా జరపాలని అధికారులకు సూచించారు. గుడ్ మార్నింగ్ కలెక్టర్ గారు. ఇదే నగర్కల్కి వచ్చినాం మేము. ఈ మన ఐటిపామ్లో ఆకా సెంటర్లో ఉన్నాము. అదే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, విప్ గారు. అదే ఇక్కడ ఈ దగ్గరలో ఉన్నటువంటి గోడౌన్ ఏదో ఓపెన్ చేయించినట్టు కురుమడుతుంది. అయితే అమాలీలో ఒకటి ఉంటే ఇవాళ ఇప్పుడు మేడం కూడా ఉంది ఇక్కడ, సివిల్ సప్లైస్ వాళ్ళు. సో అయితే ఇప్పుడు మనకు ప్రతి దగ్గర ఇప్పుడు ఇక్కడే కాకుండా శాలిగౌరారంలో కూడా అక్కడ కూడా గోడౌన్స్ ఉన్నాయి కదండి మనకు. ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు చేస్తున్నట్టు ప్రతి దగ్గర గోడౌన్స్ ఇప్పుడు, ఎందుకంటే రైస్ మిల్లర్స్ దగ్గర స్టాక్ ఎక్కువైపోయినట్టు. సార్ మాకు శాలిగూడెంలో మనకు గోడౌన్స్ అక్కడ లేవు సార్. అక్కడ మన మార్కెట్ ఉంది కదా, గ్రెయిన్ మార్కెట్. అవసరమైతే షెడ్ల కిందకి డంప్ చేసి కూడా మనం పట్టాలు కట్టించేస్తే ప్లస్ గోడౌన్ కూడా ఉంది అనుకుంటాడు లోపల. వంగమట్టి కానీ లేకపోతే సూర్యాపేట నుంచి కానీ లారీస్ డైలీ ఒక 10 పట్టుకుంటున్నాం సార్. మన భయం మనకేం లేదు సార్. ఇమీడియట్ గా వాన రాకముందే ఏమన్నా ఈ ఎండ ఎక్కువైనప్పుడు అప్పుడప్పుడు సాయంత్రం పూట వాన కొట్టింది అనుకోరి అంత ఆగమైపోతారు అందరూ, ప్లస్ ఫ్రస్ట్రేషన్ లకు వచ్చేస్తారు. మనం దాని లోపే దీన్ని సెక్యూర్ చేసి వీలైనంత మటుకు గోడౌన్స్ కో లేకపోతే వీలైనంత. గుడ్ మార్నింగ్ కలెక్టర్ గారు. థాయిలాండ్లో రైలు ప్రమాదం కలకలం రేపింది. రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలపై నిలిచిపోయిన వాహనాలపైకి వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొట్టడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దుర్ఘటనలో అనేక మంది అక్కడికక్కడే మృతి చెందినట్లుగా సమాచారం. ఇక పలువురు తీవ్రంగా గాయపడగా వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా అరుపులు, ఆందోళనలతో మారుమోగిపోయింది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారటంతో నెటిజన్లు షాక్కి గురవుతున్నారు. రైల్వే క్రాసింగ్ వద్ద భద్రతా లోపాలే ప్రమాదానికి కారణమా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.